వామ్ము 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 అప్పుడెప్పుడు దేశం మూవీ వచ్చినప్పుడు దడక్ 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 అనేది ఆమె అందంతో ఆమె యాక్టింగ్తో. ఇప్పుడు 105 అంట. థియేటర్ కాడ 108 బుక్ చేయాల్సి వస్తుందేమో. వణుకు పుడుతుంది ఆ ట్రైలర్ చూస్తుంటే. ఈవెంట్ కూడా వెళ్ళొచ్చా. నాకైతే అసలు అడుగుదాం అనుకున్నా, క్వశ్చన్ అడుగుదామని కూడా వణుకుతూ ఉండి అసలు అడగలేకపోయినా. డైరెక్టర్ని, హీరోయిన్, ఎడిటర్ స్టేజ్ మీద కూర్చున్నారు. అందరు క్వశ్చన్లు ఇస్తారు. నాకు క్వశ్చన్ వచ్చి స్టాక్ అయిపోయింది నా మైండ్లో. నేను అడగలేకపోతున్నా, ఒక పక్క భయంతో వణుకుతున్నా. అంత టెర్రర్గా కనపడుతుంది అనమాట. హర్రర్ మూవీ అంట. 105 మినిట్స్ ఓన్లీ, అంటే 1:45 నిమిషాల మూవీ. సో ఎంత సింగిల్ క్యారెక్టర్ అంట, సింగిల్ షాట్ అంట. సింగిల్ క్యారెక్టర్తో ఒక సినిమా వచ్చింది, సింగిల్ షాట్తో కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి. సో ఇదేంటి సార్ డిఫరెంట్ అని అంటే ఆయన అన్నాడు, సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ కలిపి తీస్తున్న మూవీ. షార్ట్ వేరు, క్యారెక్టర్ వేరు. అటువంటి మూవీలు ఇంతకుముందు వచ్చినాయి కావచ్చు, కానీ ఇది రెండు ఒకే సినిమాలో ఉంటాయి అని చెప్పిండు. అసలు ట్రైలర్ చూస్తే నాకైతే వణుకుపుట్టింది నిజంగా. 108 సినిమా, 108 అంబులెన్స్ని అరేంజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాలంటూ ఎలా చూడాలి మరి సినిమాలు. అంత టెర్రర్గా కనబడుతుందంటే అసలు వణుకు పుడుతుంది. ఆమె ఇది ఇట్లా పట్టుకోబోతుంటే గ్లాస్ని పట్టుకోసరికి ఒక మెరుపులాగా వచ్చేసింది. అసలు వణుకుతూ కనీసం 34 మినిట్స్ 35 మినిట్స్ కంటిన్యూ ఒకటే షాట్ అంట. అసలు దాంట్లో ఎంత డిఫరెంట్గా ఆలోచించుకుంటూ చేయాలి, ఎంత భయపడుకుంటూ చేయాలి. డైలాగ్స్ కూడా ఎక్కువ ఉండవట. ఓన్లీ విత్ టెర్రరే అంత మొత్తం. వణుకుతూ భయపడుతూ అసలు షార్ట్స్ దానికి చూడగలరా సింగిల్ క్యారెక్టర్ అని చెప్పి. ఖచ్చితంగా ఈ సినిమా కనుక ప్రమోషన్స్ గట్టిగా ఉంటే ఆ క్యారెక్టర్ ఏంటి, ఎలా రివీల్ చేస్తారు, ఎందుకు సింగిల్ క్యారెక్టర్తో తీశారు, ఎందుకు సింగిల్ షాట్లతో తీశారు అనేది వాళ్ళు కనుక కరెక్ట్గా పబ్లిక్కి తెలియజేస్తే ఖచ్చితంగా సినిమా చూస్తారు. వణుకు పుడుతుంది, ఖచ్చితంగా వణుకు పుడుతుంది. 26 రోజు మన రిపబ్లిక్ డే రోజే, జనవరి 26 రిలీజ్. నాకైతే మస్తు అనిపించింది. ట్రైలర్ చూసిన, ఈవెంట్ కూడా చూసిన, అనుష్కన్ కూడా చూసిన. అప్పుడు అందాన్ని చూసి గుండెలో ఈ వయసులో కూడా మీకు లబ్డబ్ అంటుందా మరా ఏందని కూడా. ఇప్పుడైతే ఆ ట్రైలర్ చూసినాక వణుకు కూడా పుడుతుంది. క్వశ్చన్ అడగలేకపోయినా 105 చూసేటప్పుడు మరి ఆడ 108 అరేంజ్ చేస్తారా, నాలాంటి వాళ్ళు ఎలా చూడాలని చెప్పేసి అడగకుండా అలాగే భయంతో బయటకు వచ్చేసాను అనమాట. చూద్దాం. సినిమా 26 రోజు రిలీజ్ అంట. ఖచ్చితంగా నేనైతే సినిమా చూస్తాను, మీరు కూడా చూడాలని కోరుకున్నా. మంచి మూవీ. అప్పటికి అందం జరగకుండా అలాగే ఉంది. అనుష్క అయితే చాలా బాగా అనిపించింది. వీళ్ళు వాళ్ళ మదర్తో వచ్చింది. మంచి మూవీ రాబోతుంది, హర్రర్ మూవీ రాబోతుంది అయితే నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. 105 హన్సిక ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? జోపేట అని అనుష్క ఇంతకుముందు మన సినిమా ఎక్కువ అనుష్క మన దేశం ముద్దులో అయితే బీభత్సంగా నచ్చుతుండే. ఇప్పుడు ఇది కూడా హర్రర్ మూవీ బాగుంది. 105 ప్లస్ ఆమె అంటే మన బ్రహ్మాస్త్రలో ఒక వెలుగు వచ్చి టచ్ చేస్తుంటుంది చూడు, అంటే ఏదో ఒక శక్తి మనిషికి హెల్ప్. అదేవిధంగా ఇందులో వచ్చి దయ్యం అనేది మేము భయపెడతా ఉంటుంది. అది సినిమా స్టోరీ చూస్తుంటే నాకైతే బీభత్సంగా నచ్చింది. ఎందుకంటే సింగిల్ క్యారెక్టర్ ఉంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సింగిల్ క్యారెక్టర్ అనేది అంటే మొత్తం రివీల్ చేయలేడు. మేబీ దాన్ని చూస్తే అట్లా అనిపించింది. కానీ మాత్రం నాకు బాగా ఇట్లాంటి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. బ్రహ్మాస్త్ర అంటే ఒక గాడ్ కానీ, ఏవిల్ మూవీస్ కానీ నాకు చాలా ఇష్టం. నేను మొత్తం మన ఏ హీరో సినిమాలు చూడ, ఓన్లీ ప్రభాస్ లేదంటే హర్రర్ మూవీస్ ఇంతే. కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా బాగుంటుంది. హన్సికాని చూస్తే లాస్ట్ లో మెడకు గొలుసు వేసుకుంటారు కదా, ఫస్ట్ భయపడతా ఫైనల్లో అది చూస్తే మీకు ఎలా అనిపించింది? నాకు ఇది కూడా ఒక బాగుమతి సినిమా ఉంటారు, ఎప్పుడు ఎలోన్ గా ఉంటుంది చూడు, సేమ్ టు సేమ్ అదే విధంగా అనిపించింది. ఎందుకంటే అందులో అనుష్క కాబట్టి అది వేరే లెవెల్. ఈమె ఉంది కాబట్టి ఇక చూద్దాం అనుష్క ఎట్లా. హన్సిక సింగిల్ షాటు సింగిల్ క్యారెక్టర్ అంట సినిమా మొత్తం. అదే అనిపిస్తుంది కదా. మేబీ సినిమా బాగుంది అనుకో, ఆటోమేటిక్గా బాగుంటుంది. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉండబోతుంది పక్కా. ఓన్లీ 105 మినిట్స్ అంటే 1:45 నిమిషాలే. వెబ్ సిరీస్ లెక్క మొత్తానికి.